అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ని బీజేపీ 52 ఛాతి కలిగినటువంటి ప్రధానమంత్రి, అలాగే ప్రపంచానికి నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి సోషల్ మీడియాలో సిజేపీ అకౌంట్స్ని క్లోజ్ చేయడం ద్వారా అది ఎంత ప్రమాదమో ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం చేసుకోలేని వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే కాకుండా భారతదేశంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నటువంటిది బీజేపీ పార్టీ. దాన్ని గత 14-15 సంవత్సరాలుగా సాధించినటువంటి మెంబర్షిప్ ఫాలోవర్స్. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కొన్ని గంటల్లో అది సాధించుకుంటుంది. అంటే అది ఎంత విస్ఫోటనో మనకు అర్థం కావాలి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా జడ్జికి సంబంధించిన వ్యక్తులు చాలా గొప్ప మాట్లాడారు. ఇక్కడ మనం ఉన్న పద్ధతి మిగతా వాళ్ళు బాగా చింతకాయ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితి మార్క్స్ చెప్తారు. పదార్థం నుంచే ఆలోచన వస్తుంది అనేటువంటి మార్క్సిస్ట్ ఫిలాసఫీ. అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి, దొరికేటువంటి ముసలను బట్టి వ్యవస్థల పరిస్థితులు ఏర్పడతాయి. మనం ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేస్తే నైపుణ్యం యొక్క కల్చర్ని వారు వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు కూడా అందరి కల్చర్ ఒకలాగా ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరొకరు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు కానీ, తిండి అలవాట్లు కానీ, కట్టుబట్టలు కానీ, లేకపోతే చాలా చాలా వాళ్ళ లక్షణం, వాళ్ళ బ్యాటరీ విధానం కానీ సుమారు ఒకలాగా ఉంటారు. వారు ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరొకరు చూస్తూ. ఆ బీజేపీ ఓడించడానికి లేకపోతే రాజకీయాల్లో మనం ఊహించేటువంటి ఏంటి పోరాటం రూపాయలు రకరకాల పోరాటం. బోల్షిక్ పార్టీ పోరాటం పెట్టుకోవడం తెలుసు. అప్పుడు ఉన్నటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధాన్ని అంతర్గతంగా మార్చడం లేదని చెప్పి ఆ పోరాటాన్ని అంతర్గతంగా తీసుకుని రష్యా ఇంటికి తీసుకొచ్చారు పరిస్థితి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినప్పుడు ఒక రూపం తీసుకుంది. అలాగే రకరకాల పార్టీల విషయాలు తీసుకుంటే అన్నీ ఒకలా లేవు. అక్కడ ఉన్న పరిస్థితి. భారతదేశానికి వస్తే రాజకీయ పోరాటంలో మనకి మన కాళేశ్వరరావు గారు ఒక వినూత్నమైనటువంటి ఓటు ద్వారాగానే, అంటే అక్కడ ముందు కమ్యూనిస్టుల అభిప్రాయం ఏమిటి, ఓట్ల మీదకి వెళ్ళి స్తంభింపు చేసి వ్యక్తుల్ని పోరాటంలో తీసుకువెళ్ళాలని, సాయుధ పోరాటం అని ఇలా రకరకాల పోరాట రూపాలు తీసుకుంటే కాళేశ్వరరావు గారు వచ్చినప్పటికీ ఓటుని తూట కింద వాడి పాలక పక్షాలను ఓడించి రాజ్యాధికారం సాధించవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆయన అమలుపరిచారు. ఇప్పుడు ఆ సిద్ధాంతం, ఆ ఓట్లు మీ పాలక పక్షం లేకపోతే వ్యాపార పాలక పార్టీలు ఏ రకంగా వాటిని డిమాండ్ తెలుసు. అంతకుముందు అయితే ఈ కాంగ్రెస్ టైంలో అయితే రిగ్గింగ్ చేసేసి జనంతో సంబంధం లేకుండా వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే ఈవీఎం మిషన్ వచ్చింది. ఈవీఎం మిషన్లో రకరకాలుగా వాళ్ళు ట్రాక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ. ఇంతవరకు ప్రజలు పార్టీల్ని లెక్కించారు, ప్రజలే పార్టీలు లెక్కించారు. కానీ బీజేపీ కొత్త పద్ధతులు నేర్చుకుంది. అవి ఇన్వెన్షన్ చేస్తుంది. తనను నెగ్గించుకునే వాళ్ళకి ఓటు ఇస్తుంది. ఎస్ఐఆర్ ద్వారా తనను ఎవరైతే నెగ్గించుకుంటారో వాళ్ళకి ఓటు అవకాశం కల్పించింది ఎస్ఐఆర్ అనే పద్ధతి. అంటే అధికారంలో రావడానికి అవతల వాడు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించేవాడు కూడా రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. అందులో భాగంగా జడ్జి మన ముందు మాట్లాడారు. శ్రీలంకలో ఒకలాగా ప్రవర్తించింది జడ్జి. అలాగే మనకి నేపాల్లో ఒక రకమైన, ఇండియాలో మన తమిళనాడు ఎఫెక్ట్ కూడా జడ్జి ఎఫెక్ట్. అది మనం చూడటం బట్టి ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ పరిశీలించడం చేయగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంటాయి. ఆ పరిశీలనలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి.
ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం బై ఎక్స్పీరియన్స్ రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా లేక రకరకాల సిద్ధాంతాలకి పరిస్థితులకి అన్వయించడం ద్వారా ఆ ఇన్స్ట్రుమెంట్ మనం అక్వైర్ చేయగలుగుతాం. ఒక యువకులు ఏం చేయలేరు, యువకుల పరిమాణాలు అనేటువంటి అభిప్రాయంతో చాలా శ్రీశ్రీ ఒకసారి కొంతమంది యువకులు పుట్టుకతో ఉంది. కానీ ఇప్పుడు యువకులు ఒక ఆటోమొబైల్ తయారు ఎంతవరకు అంటే వాడు ముసలి పద్ధతుల్లోని సనాతన పద్ధతుల్లోని లేక సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి విధానాలన్నింటినీ పునాతుక్కలు చేసేసి ఇప్పుడున్న పరిస్థితులు దొరకలేక అవతల వాడిని స్తంభింపజేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజుని అతను ఎవరు మా మిత్రులు పెట్టినట్టుగా ఈ చంజీ పెట్టినటువంటి సిజేపి కాపుల జనతా పార్టీ పెట్టిన వ్యక్తి దళితుడు అనేటువంటి విషయం తెలిసినాక కూడా ఆ ఉపద్రవం ఆగి అంటే ఏమిటి, ఎత్తుకున్నటువంటి పరిస్థితి, ఎత్తుకున్నటువంటి అంశం అంటే అవతల వాడికి ఎలా రీచ్ అవ్వాలో ఆ రీచ్ రూపంలో ఎత్తుకుంటే అవతల వాడు పలానా వాడని తెలిసినా సరే కొంతమంది సాంప్రదాయవాదులు వ్యతిరేకించవచ్చేమో తప్ప వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా అది అవసరం. జడ్జి సిజే అది కాపుల జనతా పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది ఫిజికల్ రూపమే లేదు. దాన్ని కరెన్సీ మనకు ఒక కరెన్సీ వచ్చింది, ఏంటది డిజిటల్ కరెన్సీ. ఇది కాదు బిట్ కాయిన్స్. అది ఎక్కడ రూపం ఉంటుందా, ఎక్కడ డబ్బు ఉంటుంది, అది కానీ డబ్బు అవుతూ ఉంటుంది. అది అంటే రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ రూపంలో ఒక రూపాయల ఫిజికల్ ఇది దొరకదు, బట్ ఒక సందర్భంలో అది ఫిజికల్ మనీ అవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగకపోతుంది. ఇవి మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజుని కాపుల జనతా పార్టీ అనేటువంటి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో వాళ్ళు మోడీ చెట్టు తడిచిపోయింది, మీరు గమనిస్తున్నారో లేదు, తడిచిపోయి ఏమీ చేయలేక దెయ్యాన్ని ఎక్కడ కొట్టగలరు మీరు? దేని కొడితే నీడతో యుద్ధమైంది, కానీ అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది అనేటువంటిది అంచనా వేయడంలో పాలకపక్షంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా చెడ్డి తడిపిస్తుంది. ఇది పెద్ద ఉపద్రవం. ఈ ఉపద్రవాన్ని మనం అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ విధానాల్లో పాలకపక్షాన్ని కానీ దుర్మార్గులు కానీ ఎలా ఓడించాలనేటువంటిది ఒక ఫిజికల్ ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు వినియోగించుకోవడం రావాలి. థీరీ ఏదైతే వచ్చిందో ఆ థీరీని ఫిజికల్ ప్లాట్ఫామ్లో ఎలా ఉపయోగించుకోవాలి, ఓట్లుగా మలుచుకోవాలా, లేకపోతే తిరుగుబాటుగా మలుచుకోవాలా, లేకపోతే ఆలోచన పరంగా అవతల వాడిని స్తంభింప చేయాలి అనేది తీసుకురావాలి. ఒక పెద్ద ఊపి. కాబట్టి మంచి సబ్జెక్ట్ ఇది, చాలా అద్భుతమైన సబ్జెక్టు. అఫ్కోర్స్ కొత్తగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకున్న కూడా తక్కువగా ఉంటుంది. అది పెరిగే కొద్ది దాన్ని ఆ మధ్యన మనం సినిమాలు చూస్తుంటాం. వచ్చిన 1 రోజుల్లో సినిమా దగ్గర ఏదో కొట్టుకుంటాం, కానీ ఒక సందర్భం వచ్చినప్పటికి టికెట్ కోట్లాది రూపాయలు సాధిస్తారు. ఆ రకంగా ఈ జంజీ అనేటువంటిది ఉద్యమం ఒక ఊపిని ఇచ్చింది, ఒక ఆలోచన ఇచ్చింది. మనుషులు మావోయిస్టులాగా ఓటాలు పట్టుకోలేదు, కమ్యూనిస్టులాగా రోడ్డు మీదకి వెళ్ళట్లేదు, ఎవరో కాంచీరామ గారి లాగా ఓట్లు వేయక్కర్లేదు, ఓట్లు సమస్య కాదు అంటూ వీటన్నిటికీ ఉపయోగపడేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎందుకంటే మనం కూడా పార్టీ అనేది కాకుండా ఒక భారతదేశానికి ఒక సూచిక వచ్చింది. అది ఎందుకు వచ్చిందనేది ముందు తెలుస్తుందని. ఎందుకంటే పెట్టుబడిదారుల పరంగా లేకపోతే ప్రైవేట్ పరంగా యువతకి ఉద్యోగాల పరంగా రకరకాల ఇబ్బంది పడి ఉన్నారు. అలాగే వ్యాపార లీకేజ్ అవి అన్నింటిలో కూడా వేళ భారతదేశం కొట్టుకుంటాడుతుంది. జనాల్లో కూడా ఏదో మనకి మంచి చేస్తుందని చూసే తరుణంలో
కార్పొరేట్ జనతా పార్టీ అనేది వచ్చింది. చూద్దాం. మనకు కాంచరామ గారు వచ్చారు, దాన్ని సపోర్ట్ చేశారు, ఆయన పరిపాలన చేశారు. అలాగే దీన్ని కూడా సార్ మనం అవకాశం చూద్దాం. దీనికి మనం కూడా సపోర్ట్ చేస్తూ శ్రీనివాసరావు అనే ఆయన స్నేహాభిమాని శ్రీనివాస చక్రవర్తి ఆయన చనిపోయాడు. నా పేరు రావలేదు, కొన్ని విషయాలు వచ్చు, అందుకు నా పేరు రావలేదు. సో మిత్రులారా, నవయన భోజన సంస్థ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వచ్చిన ఎవరికి దాని ఆలోచన ఎక్కడో బోస్టన్లో ఉన్న తెలుగు జాతీయంలో ఉన్నది గొప్ప పరిణామం. ఎందుకంటే దేశం యొక్క ముఖ్య చిత్రం చాలా త్వరగా మారిపోతుంది. దిగజారితనానికి ప్రత్యేకంగా భారతదేశం నిలబడడం అనేది మనం చూస్తాం. ఏ విధంగా చూసినా సరే భారతదేశం చాలా చాలా వేగంగా దిగజారిపోతుంది. ఎందుకు దిగజారిపోతుందో మనకు తెలుసు, చాలా కారణాలు చెప్పుకోవచ్చు. అలా చూసినప్పటికీ కూడా ఈ కారణాలు ఎవరైనప్పటికీ మన బాధ్యత ఏంటి ఈరోజు అనేది ఇక్కడ ఒక సవాల్. దేశం పరువు ఎలా తీసుకోవాలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి కనిపిస్తున్నాడు పరువు తీసుకోవడం కోసం. ప్రపంచ దేశాలు ఒక్కటొక్కడిగా భారతీయులకి తగిలేసే రోజు వస్తుంది. భారతీయులకి వీసాలు ఇబ్బంది రోజులు వచ్చేసాయి. అమెరికాలో ఏబీవీపీని, విశ్వ పరిషత్ని, బీజేపీ 10 నాయకుల్ని వారికి బ్యాన్ విధించమని అక్కడ ఆంక్షలు వస్తున్నాయి. సెనేట్లో డిమాండ్లు వస్తున్నాయి ఆ పార్లమెంట్లో. దీనికి కారణం ఏంటి? భారతదేశంలో ప్రభుత్వాలు ఉన్నాయా లేదా పాలకులు ఉన్నారా అంటే భారతదేశంలో ప్రభుత్వాలు లేవు, పాలకులు లేవు, చాలా రాజకీయాలే ఉన్నాయి. భారతదేశంలో ఏ మంత్రిని తీసుకోండి, ఏ రాష్ట్రం తీసుకోండి, ఏ రాష్ట్రపతి తీసుకోండి, ఏ చీఫ్ జస్టిస్ తీసుకోండి, ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకోండి, వాళ్ళు ఆడేవి రాజకీయాలే తప్ప రాజ్యాంగ పాలన కాదు. ఏదో పెద్ద సవాల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పాలకుల్లో 70% మంది హంతకులు మానవంగా చేసే వాళ్ళు ఉన్నారు. న్యాయ చరిత్ర ఉన్న అత్యధిక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ. వాళ్ళని వెనకేసి రావడం, వాళ్ళు వెనుకున్న మాఫియాని సపోర్ట్ చేయడం పాలకులకు పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోయి వాళ్ళనే వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. మనకి ఈ రోజుల్లో ప్రభుత్వం లేదని చెప్పడానికి 2 ఉదాహరణలు చాలు. సుమారు 10 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్ ఏమైంది? పేపర్ లీక్ అయింది, రసాపాస్ అయింది. అలాగే దాని తర్వాత సిబిఎస్ఈ 12th క్లాస్ పేపర్ లీక్. దానివలన వాళ్ళు ఈ విద్యా సంస్థ కానీ విద్యామంది చెప్పే సాకులు చాలా లేకిగా, చాలా చులకనగా, చాలా ఏహ్యంగా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం విద్యామంది ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు. ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు హంతకుడు, దేశద్రోహి. మాకు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి అమ్మడానికి గేదెలు చేస్తున్నాడు వీడే. 2019-2022లో ముఖ్యమంత్రి, నేను ఆయనతో ముఖాముఖి మాట్లాడాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ఈ కోవిడ్ సమయంలో ప్రజల కళాక్షేత్రాన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చినప్పుడు వర్చువల్ ఇనాగ్రేషన్ చేశాడు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను దుర్మార్గులు. ఆ తర్వాత దాన్ని స్టీల్ ప్లాంట్ అమ్మకాలకు వెళ్ళడం, ఆ తర్వాత వాడిని విద్యామంత్రి చేయడం. వాడి విద్యామంత్రి కాదు, వాడికి ఏ మంత్రి పదవి కావాలంటే ఆ మంత్రి పదవి ఇవ్వడానికి పంపించబడి ఉన్నారు. అది వాడి స్థాయి. వాడికి ఎంత ఎన్నికల స్ట్రాటజిస్ట్. వారి హయాంలోనే గుజరాత్ ఎలక్షన్స్ కానీ, బీహార్ ఎలక్షన్స్ కానీ, ఒరిస్సా ఎలక్షన్స్ కానీ, మొన్న బెంగాల్ ఎలక్షన్స్ కూడా వెళ్ళడానికి కారణం వాడే. అందుకే వాడిని యూనివర్సల్ కోడ్ ఏముంటుందని కోడ్ అంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ లాగా, అంటే ఒక రాజ్యం, ఒక మతం, ఒకే భాష అన్నట్టు. హిందీ భాష, హిందూ మతం, ఇలా దీన్ని తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వీడే బీజేపీకి
మేనిఫెస్టో కూడా ఇచ్చాడు. వాడు చాలా మంది బీజేపీకి తెలియదు, వాడిని గ్లోరిఫై చేశాడు. ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ సిజేపీ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆరంభానికి కారణం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అనే వ్యక్తి చేసిన ఒక అనాలోచిత, అనాగరిక, అవివేక కామెంట్. ఆ అవివేక కామెంట్ అనే వాడికి తెలుసు దాన్ని ఎంత వివేకంతో ఎన్కాష్ చేసుకున్నారో యువతకు తెలుసు. బతికులు అంటే పురుగులు తిని మూల నుండి చెట్లు బతుకుతాయి, సామర్పోతులు అనే ఉద్దేశంతో యువతని, నిరుద్యోగుల్ని కించపరుస్తూ మాట్లాడిన మాట ఎక్కడో బోస్టన్లో ఉన్న యువకుడికి తెలియదు. నిజానికి కాక్రోచ్ అనే ఒక జంతువు, కీటకం చాలా చాలా భిన్నమైన లక్షణాలు. మనం కనిపిస్తే ఇటు కొట్టేస్తాం, ఇటు కొట్టినా చాలని కాక్రోచ్లు ఉంటున్నాయి, డిస్టెన్స్ అయిపోయి. ఈ కాక్రోచ్లు ఉన్న లక్షణాలు ఏంటంటే చాలా త్వరగా పాములు శబ్దాన్ని ఎలా చూసి నాలుగుతో గ్రహిస్తాయో, ఇవి ఆ యాంటీనా ఉన్నాయి ముందు నాలుగు గుమ్మల యాంటీనా ద్వారా పరిసరాలను గమనించి అప్పటికప్పుడు వేగంగా తప్పించుకోగల క్రిములు. అలాగే కూడా పక్కకి జీవించగల కీటకాలు కావచ్చు. అన్ని తినడం వల్ల అది పర్యావరణ పరిరక్షణగా కూడా భావిస్తుంది. అన్ని ఆలోచించి అభిజిత్ దీప్కే అనేవాడు కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడు? ఈ రోజుల్లో మనం యువత చూసినప్పుడు 3 రకాల యువతలు కనబడతారు మనకి. ఒక రకం యువత ఏంటంటే వాళ్ళకి కులం అంటే పట్టదు. నా కొడుకే రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు తెలియకుండా మాట్లాడుతూ మనకెందుకు ఈ రిజర్వేషన్స్ అనే స్థాయిలో మన పిల్లలు చాలా మంది ఉన్నారు. మనం బాగున్నాం కదా, మన రిజర్వేషన్ ఎందుకు? మా ఫ్రెండ్స్ చెప్తున్నాను నన్ను అంత బాగుంటుందో ఉన్న ఒక జనరేషన్ ఉంది ఇప్పుడు జంజీలో. జంజీ అంటే 1990 నుంచి 2020 మధ్యలో 12 మధ్యలో పుట్టినాడు. జనరేషన్ అంటే 20 సంవత్సరాలు. అంటే మనకి జంజీకి 3 తరాలు గ్యాప్ ఉంది, 3 జనరేషన్ గ్యాప్ ఉంది. మనం 20 అనుకుంటే వాళ్ళకి 20 అనుకుంటే 3 తరాలు. వాళ్ళు ఒక రకం అంటే ఏది పట్టకుండా ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు కేవలం డిజిటల్ మీడియాలో ఉంటూ సోషల్ మీడియాలోని ఆ కొరియన్ మ్యూజిక్, కేపాప్ చూస్తూ బతికే జనరేషన్ ఉంటుంది. కేవలం ఉద్యోగాలు, ఐఐటీలు, ఐఎంలు, తర్వాత ప్యాకేజీలు ఆలోచించే జనరేషన్ ఉంటుంది జంజీలో. మా అమ్మ చెప్పిన సంబంధం చేసుకుంటాను, గుడికి వెళ్తాను, నోమన వస్తాను, వ్రతం వస్తాను, పొట్టు పెడతాను, కులాన్ని కాపాడుతాను జనరేషన్ ఉంటుంది జంజీలో. చాలా కొద్ది మంది, కేవలం 20% మంది సామాజిక స్పృహతో ఈ జంజీలో ఉన్న వ్యక్తులు, యువకులు ఈ సిజేపీకి సపోర్ట్ చేశారు. అందుకే 9 కోట్లు ఉన్న 9 లక్షల కాంగ్రెస్ ఉన్నాయి. కాంగ్రెస్ 9, వాళ్ళకి 12, 20 లక్షల కోట్ల కోట్ల 10 లక్షలు సార్. సో అంత ఎక్కువ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ దొరికారు. ఈ సబ్స్క్రైబర్స్ దొరికినప్పుడు ఏదైతే జంజీకి సంబంధించిన కాక్రోచ్ 3000 సంవత్సరాలకు పైగా బతుకు వస్తుందో, ఇప్పుడు సమస్యలు కూడా 3000 సంవత్సరాల క్రితం సమస్యలు మళ్ళీ వస్తున్నాయి. మనం ఏవైతే సమాజంలో మనకి అనుదాన శాస్త్రం మళ్ళీ వస్తుందో, సమాజంలో ఏవైతే విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ మనకి నెట్టివేయబడుతున్నాయో, తీసివేయబడుతున్నాయో, వీటన్నిటినీ తెలిసి చాలా నిబద్ధతతో, కుట్రతో పక్కదో పట్టించేందుకు రాజకీయ ఏకైక పార్టీ బాధ్యత చెప్పాలి. ఎందుకంటే మన రామ మందిరం కట్టుకున్నాం, మన సీతా మందిరం కట్టుకోవద్దు అని అడుగుతారు అమిత్ షా. బీహార్ ఎలక్షన్స్లో బీహార్లో పుట్టింది సీతామాత. సీత మా మందిరం కట్టుకోవాలి అని చెబుతూ అక్కడ బెంగాల్లో వివిప్యాట్స్ని గల్లంత చేశాడు. అంటే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ మనుషుల్ని మానసికంగా మార్చడంలో ఒక తిట్టలు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఎలక్షన్ కౌంటింగ్ ముందే కొన్ని లక్షల వివిప్యాట్లు బయట కనబడ్డాయి. వాటిని నిర్వహిస్తే అవి మాక్ ఎలక్షన్స్ జరిగినవి కాదన్నారు. ఈలోగా వివిప్యాట్ సంస్థ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు ఎలక్షన్ ముందు. రిజల్ట్ వచ్చి నెక్స్ట్ డే వాటిని రిలీజ్ చేస్తారు. ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడకుండా
ఇవన్నీ మారే అవకాశాన్ని కల్పించింది సీజేపీ. ఇది చేసిన గొప్ప మనకు చేసిన గొప్ప ఎవరిదని అవకాశం. సీజేపీ అనేది ఆయన అభిజిత్ అన్నాడు పొలిటికల్ కమ్యూనికేషన్స్ అనలిస్ట్. ఇందాక సార్ చెప్పినట్టు ఆ రోజుల్లో కరప్షన్ అగేన్స్ట్ ఇండియాలో పనిచేసాడు. దాన్ని మనం సంఘీభావం తెలియజేస్తాం. అంతకుముందు శ్రీనివాస్ గారు మొదలుపెట్టిన శ్రీనివాస్ గారు గోపినాథ్ గారు మొదలుపెట్టిన భారతజోడో మొదలుపెట్టిన దానికి మనం సంఘీభావం తెలియజేస్తాం. అదే భవిష్యత్తుగా సంఘీభావాన్ని దీనికి తెలియజేస్తే మనం కూర్చున్నాం. ఎందుకు తెలియజేయాలంటే సమస్యలు మనవి. సామాజిక మాధ్యమం అనేది ఒక బలమైన మాధ్యమం కాబట్టి, బలమైన మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి దాన్ని వాడుకున్నాడు. వాడు ఇండియా వస్తే చంపేస్తాడు వాడు. కానీ ఆరును వస్తున్నాడని పుకారు, ఆరును వస్తాడు జంతర్ మంత్రుల్లో చేస్తాడు అనేది ఒక వార్త వచ్చింది. నాకు ఉన్నాను కానీ అది నాకు డౌటే. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, ఆయనకి ఆల్రెడీ థ్రెట్స్ వెళ్తున్నాయి. ఈ సీజేపీ అనేది సోషల్ మీడియాలో ఇంపాక్ట్ తేడా అయితే తెచ్చింది. నాకు చెప్పినట్టు చాలా మంది నాయకులు భయపడ్డారు. చాలా మంది గొప్ప గొప్ప నాయకులు సంఘీభావం తెలియజేశారు, సామాజిక శాస్త్రవేత్తలు సంఘీభావం తెలియజేశారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ మిగతా ఇతరులు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు, నాగేశ్వర లాంటి వాళ్ళు. కానీ బత్తాయిలు మాత్రం చూడడం రెడీ అయ్యారు. చూస్తున్నాం ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు ఆర్టికల్ 19(1)A దానిని కాలరాయాలని మనం వ్యతిరేకించాల్సిన బాధ్యత ఇంకా మనకు ఉంది. సిజేపీని సపోర్ట్ చేసి చేయకపోయినా భావ ప్రకటన ఆర్టికల్ 19(1) ఉందో దాన్ని కాలరాయడం అంటే ఏదైతే ఆయన అకౌంట్ని, హ్యాండిల్స్ని, ఫేస్బుక్ని, ట్విట్టర్ని, ఇన్స్టాని బ్లాక్ చేయడానికి భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమే. అలాగే దేశద్రోహిగా పరిగణించడం, మాట్లాడితే హిందువుగా మాట్లాడితే వాడు దేశద్రోహి, ఇస్లాంగా మాట్లాడితే వాడు టెర్రరిస్ట్, ముస్లింగా మాట్లాడితే వాడు ఇంకొకటి. ఇలా మాట్లాడినప్పుడు ఈ నేపథ్యంలోనే సరే స్తబ్దంగా నిద్రాణంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతని రెచ్చగొట్టే అవకాశం మనకు దొరికింది. మన సమాజంలో చూడండి, చదవండి, ఫాలో అవ్వండి, ఏంటంటే వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడం ఒక అవకాశంగా మనకు దొరికింది. ఈ సీజేపీ అనేది ఒక అవకాశం దొరికింది. ఇది ఎలక్ట్రల్ పాలిటిక్స్ నిలబడుతుంది అనుకోండి. మేనేజ్మెంట్ ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఇది ఎలక్షన్గా మారుతాయని మారుతాయని కూడా అమాయకత్వం. ఎందుకంటే దానికి సంస్థాగతమైన నిర్మాణం కానీ సంస్థాగతమైన నాయకత్వం కానీ లేదు. అంటే దీన్ని రాజకీయ పార్టీగా భావించడం చాలా ప్రిమచ్యూర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వేమన గారు చెప్పినంత ఏకీభవిస్తూ బుద్ధుడు, పూలే, అంబేద్కర్, మార్క్స్ చెప్పినట్టు జగతానికి బోధింపారు. ప్రకృతికి, సమాజానికి, మానవ ఆలోచనలకి మధ్య జరిగే సంఘర్షణ అవుతుందో దాని ద్వారా ఇలాంటివి వస్తుంటాయి, వచ్చాయి. వచ్చినప్పుడు కొన్ని మిగిలిస్ అయినాయి, కొన్ని వెంటనే వెనక్కి కార్యాచరణ కాకముందే అవి పెరిసి అయిపోయాయి. కాబట్టి ఇది ఏ మేరకు సఫలీకృతం అవుతుందో మనం ఎప్పుడు చెప్పలేము. కానీ మనం మాత్రం దీన్ని సోషల్ మీడియాలో వీళ్ళని అందరూ సోషల్ మీడియా యాక్టివ్ అవ్వడం కాబట్టి వీళ్ళంతా, లేకపోతే దయచేసి ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని యాక్టివ్ అవ్వాలి. దీని ద్వారా 1% ఓట్లు బీజేపీకి తగ్గిన మనం మన పాత్ర నిర్వహించినట్లే అని నేను భావిస్తూ అవకాశం ధన్యవాదాలు. జై భీమ్. ఈ సమస్య ఆలోచించి చూసేటప్పుడు నేను రామన్ గారితో మాట్లాడే జరిగితే, కొంతమంది పెద్దలతో మాట్లాడడం జరిగింది, డాక్టర్ గారితో మాట్లాడాను, తర్వాత ధర్మాన గారితో కూడా మాట్లాడడం జరిగింది. సరే ఏది చేత చూద్దాం. ఇంకా కూడా ఈ అంశం గాలిలో తిరుగుతుంది. గాలి అంతా తప్ప అక్కడ ఎక్కడ రూపం లేదు, ఏమీ లేదండి. రూపం లేని విషయానికి ఎంత భయపడితే రూపం వస్తే ఇంకెంత భయపడుతుంది. సరే అయిపోతే ఆయన ఢిల్లీ వస్తే చంపేస్తాం. అదేంటండి, చంపేస్తాం చెప్పుడునే కోర్టు సుమోటోగా తీసుకోవాలి. చంపేస్తామని చెప్పినప్పుడే కోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే జీవిత హక్కు లేవండి.
జీవించే హక్కు ఉంది. ఎప్పుడు చచ్చిపోతాం మనం? జబ్బు చేసో ఏదో సంథింగ్ చచ్చిపోతాం, అది వేరే విషయం. నేను చంపుతానని చెప్పి ప్రకటిస్తే వాడిని కలిసి పట్టించుకోలేదు ప్రభుత్వాలు, ఈ కోర్టులు, ఈ పోలీసు. ఏం జరుగుతుందండి ఇక్కడ? వాళ్ళు భావం చెప్పాడు, రాజ్యాంగబద్ధం మాట్లాడినప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధం మాట్లాడే సమాధానం ఏంటి? నువ్వు చేతకంతనం పెట్టుకో, నువ్వు చంపుతానంటావు ఏంటి? చంపుతానంటే నేరం. కాబట్టి మిత్రులారా, ఈ అంశం మీద మాట్లాడిన తర్వాత ఒక వారం నుంచి నేను ప్రచారం చేస్తున్నాను. ప్రచారం చేస్తుంటే నాకు వచ్చినటువంటి మనవాళ్ళు చూస్తుంటే అసలు ఏంటిది, దీనికోసం ఏం మాట్లాడాలి, ఏం జరుగుతుందో అసలు జరుగుతుందా? నేను వచ్చాడు కానీ 10 దాకా ఉన్నారు కదా, పోలీసులా ఉంది. ఫస్ట్ దీనిగా వచ్చాను, పలకరించాను. ఈరోజు పవన్ వస్తున్నాయి నాకు రామయ్య చెప్తున్నాను. ఇది విషయం మీడియా చెప్పాలని ఉద్దేశం లేదు. కాకపోతే మనం బాధితులు బట్టి ఈ మూలవాసం బట్టి బాధలో ఉన్న మనం మాట్లాడుకుంటాం. అందుకోసం మీరు ఒక వారం నుంచి ఫేస్బుక్లోనే తర్వాత